పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం 6వ తరగతి ఎన్సీఈఆర్టీ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం కాంతి, నీడలు మరియు పరావర్తనాల గురించి వివరంగా నేర్చుకుందాం. చూడ్డానికి ఇది 6వ తరగతి పాఠంలా అనిపించినా ఫిజిక్స్లో చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్లకు ఇదే పునాది. ముఖ్యంగా ఆర్ఆర్బీ, పోలీస్, డిఎస్సి లాంటి పరీక్షలలో బేసిక్ సైన్స్ నుండి వచ్చే ప్రశ్నలు ఈ చాప్టర్ నుండే వస్తుంటాయి. అందుకే ప్రతి పాయింట్ను శ్రద్ధగా విని అవసరమైన చోట నోట్స్ రాసుకోండి. సరే, ఈ అధ్యాయాన్ని మనం ఒక ఆర్డర్లో 5 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుని చదువుదాం. అప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది. ముందుగా కాంతి అంటే ఏమిటి, దాని ప్రాథమిక పరిచయం. తర్వాత వస్తువులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు. మూడవది నీడలు ఎలా ఏర్పడతాయి, కాంతికి ఉన్న ధర్మాలేమిటి. నాలుగవది పిన్హోల్ కెమెరా వెనుక ఉన్న సూత్రం. చివరగా 5వది కాంతి పరావర్తనం మరియు అద్దాలు. ఇక మన మొదటి విభాగంతో మొదలుపెడదాం. సరే, మన మొదటి సెక్షన్ కాంతి, ఒక ప్రాథమిక పరిచయం. అసలు ఈ కాంతి అంటే ఏమిటి? ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మన చుట్టూ ఉన్న వస్తువులు, కుర్చీలు, టేబుళ్ళు, మనుషులు, వీటన్నింటినీ మనం ఎలా చూడగలుగుతున్నాం? దీనికి సమాధానం ఒక్కటే, అదే కాంతి. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్, కానీ చాలా ఫండమెంటల్. శ్రద్ధగా వినండి. మనమొక వస్తువును చూడాలి అంటే ఆ వస్తువు నుండి కాంతి మన కంటిని చేరాలి. అయితే ఆ కాంతి 2 రకాలుగా రావచ్చు. ఒకటి, ఆ వస్తువు స్వయంగా కాంతిని తయారు చేసి పంపించాలి, లేదా రెండవది, దానిమీద పడిన వేరే కాంతిని అది మన కంటివైపుకు పంపించాలి. ఈ 2 సందర్భాలలో ఏదో ఒకటి జరిగినప్పుడు మాత్రమే ఆ కాంతి మన కంటిలోకి వెళ్లి రెటీనా మీద పడినప్పుడు మన మెదడుకు ఆ వస్తువు కనిపిస్తుంది. అంటే కాంతి లేకపోతే మనకు ఏమీ కనబడదు. అందుకే కదా కరెంటు పోయి చిమ్మచీకటిగా ఉన్న గదిలో మనం కళ్ళు ఎంత పెద్దవి చేసి చూసినా ఏమీ కనిపించదు. ఈ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం పాఠం దీంచుటూనే తిరుగుతుంది. ఇందాక చెప్పుకున్న పాయింట్ ఆధారంగానే మనం వస్తువులను 2 ముఖ్యమైన రకాలుగా వర్గీకరించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన వర్గీకరణ, తప్పకుండా నోట్ చేసుకోవాలి. మొదటివి లూమినస్ ఆబ్జెక్ట్స్, తెలుగులో ప్రకాశవంతమైన వస్తువులు అంటాం. అంటే ఏ వస్తువులకైతే స్వంతంగా కాంతిని వెదజల్లే శక్తి ఉంటుందో అవన్నీ లూమినస్ ఆబ్జెక్ట్స్. ఉదాహరణకు సూర్యుడు, నక్షత్రాలు, వెలుగుతున్న బల్బు లేదా వెలుగుతున్న కొవ్వొత్తి. ఇక రెండవవి నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్, అంటే ప్రకాశహీన వస్తువులు. వీటికి స్వంతంగా వెలిగే శక్తి ఉండదు. మరివి మనకెలా కనపడతాయి? వాటిమీద వేరే కాంతి పడి అది మన కళ్లవైపుకు తిరిగి పరావర్తనం చెందడం వల్ల. మన చుట్టూ ఉన్న దాదాపు అన్నీ, అంటే కుర్చీ, టేబుల్, పుస్తకం, చివరికి చంద్రుడు కూడా. ఇక్కడే చాలామంది పొరపడతారు. చంద్రుడు ప్రకాశవంతమైన వస్తువు అనుకుంటారు. కాదు, చంద్రుడు ఒక నాన్ లూమినస్ ఆబ్జెక్ట్. సూర్యుని కాంతి చంద్రునిపై పడి అది పరావర్తనం చెందడం వల్లే మనకు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఇక మన రెండవ విభాగానికి వద్దాం. కాంతి వాటి గుండా ఎలా ప్రయాణిస్తుంది అనేదాన్ని బట్టి వస్తువులను ఇంకో రకంగా వర్గీకరిస్తారు. పరీక్షల పరంగా చూస్తే ఈ వర్గీకరణ చాలా ముఖ్యం. మొదటి రకం ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్, అంటే పారదర్శక వస్తువులు. పేర్లోనే ఉంది కదా, పారదర్శకం అంటే అవతలి వైపు స్పష్టంగా చూడగలగడం. ఈ వస్తువుల గుణమేంటంటే ఇవి కాంతిని తమ గుండా దాదాపు పూర్తిగా ఎలాంటి అడ్డంకి లేకుండా వెళ్లనిస్తాయి. అందుకే వాటికి అవతలున్న వస్తువులను మనం చాలా క్లియర్గా చూడగలం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, కాంతిని పూర్తిగా ప్రసరింపజేస్తాయి. పారదర్శక వస్తువులకు కొన్ని సింపుల్ ఉదాహరణలు చూస్తే గాలి, మంచునీళ్లు, ఇంకా అద్దం లేదా గాజు. ఇవన్నీ కాంతిని అడ్డుకోవు కాబట్టి వీటి ద్వారా మనం స్పష్టంగా అవతలి వైపు చూడగలుగుతాం. ఇక రెండవ రకం ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్, అంటే పాక్షిక పారదర్శక వస్తువులు. పాక్షికం అంటే కొంతవరకు అని అర్థం. ఈ వస్తువులు కాంతిని తమ గుండా వెళ్లనిస్తాయి, కాని పూర్తిగా కాదు, కేవలం కొంత భాగాన్ని మాత్రమే. అలా వెళ్తున్నప్పుడు కాంతి కొంచెం చెల్లాచెదురవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు అవతలివైపు ఏదో ఉంది అని తెలుస్తుంది, కాని అది ఏంటో స్పష్టంగా కనిపించదు. అంతా మసగమసగగా కనిపిస్తుంది. వీటికి కొన్ని మంచి ఉదాహరణలున్నాయి. నూనె పూసిన కాగితం, ట్రేసింగ్ పేపర్, లేదా మన ఇళ్లలో బాత్రూం కిటికీలకు వాడే మంచు గ్లాసు, అంటే ఫ్రాస్టెడ్ గ్లాస్. వీటి అవతల మనిషి ఉన్నాడో లేదో తెలుస్తుంది, కాని
ఆ మనిషి ఎవరో స్పష్టంగా చెప్పలేం. పరీక్షల్లో ఎక్కువగా ఉదాహరణలిచ్చి అది ఏ రకమైన వస్తువో గుర్తించమని అడుగుతుంటారు. కాబట్టి ఈ ఉదాహరణలు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇక చివరిగా మూడవ రకం ఒపేక్ ఆబ్జెక్ట్స్ అంటే అపారదర్శక వస్తువులు. ఇవి ట్రాన్స్పరెంట్ వస్తువులకు పూర్తిగా వ్యతిరేకమన్నమాట. ఇవి కాంతిని తమ గుండా కొంచెం కూడా పోనివ్వవు. కాంతి కిరణాలు వీటిపై పడినప్పుడు అవి పూర్తిగా ఆగిపోతాయి లేదా పరావర్తనం చెందుతాయి. దానివల్ల వాటి అవతల ఏముందో మనం అస్సలు చూడలేం. నిజానికి మన చుట్టూ ఉండే చాలా వస్తువులు ఈ కోవకే చెందుతాయి. ఉదాహరణకు మన ముందున్న గోడ, చెక్క, రాయి, పుస్తకం ఇలాంటివన్నీ. ఇవి కాంతిని పూర్తిగా అడ్డుకుంటాయి కాబట్టే వాటి వెనక మనకు నీడలు ఏర్పడతాయి. దాని గురించే మనం ఇప్పుడు మన తర్వాతి సెక్షన్లో వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం మూడవ విభాగానికొచ్చాం. నీడలు మరియు కాంతి ధర్మాలు. ఇందాకే చెప్పినట్టు అపారదర్శక వస్తువులు కాంతిని అడ్డుకోవడం వల్లే నీడలేర్పడతాయి. ఇది కాంతికి ఉన్న ఒక చాలా ముఖ్యమైన ధర్మం యొక్క ఫలితం. ఒక నీడ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా 3 వస్తువులు కావాలి. ఇది పరీక్షల పరంగా చాలా ముఖ్యమైన పాయింట్. దయచేసి నోట్ చేసుకోవాలి. 1. ఒక కాంతి జనకం అంటే ఒక లైట్ సోర్స్. 2. కాంతిదారికి అడ్డుగా ఒక అపారదర్శక వస్తువు. 3. ఆ నీడ దేనిమీద పడాలో దానికొక ఆధారం కావాలి. దాన్నే మనం తెర లేదా స్క్రీన్ అంటాం. ఈ తెర అనేది ఒక గోడ కావచ్చు, నేల కావచ్చు, లేదా ఒక తెల్ల కాగితం కూడా కావచ్చు. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయినా నీడ ఏర్పడదు. ఇది బాగా గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు నీడలకు ఉండే కొన్ని లక్షణాలను చూద్దాం. మొదటిది, నీడ అంటే కాంతి లేని ఒక చీకటి ప్రదేశం అంతే. దానికి సొంత రంగు ఉండదు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ప్రశ్న అడగవచ్చు. ఒక ఎర్ర రంగు బంతి నీడ ఏ రంగులో ఉంటుంది అని. సమాధానం నలుపు. వస్తువు రంగు ఏదైనా సరే దాని నీడ ఎప్పుడూ నలుపే. రెండవది, నీడ మనకు వస్తువు యొక్క బయటి ఆకారం అంటే అవుట్లైన్ గురించి మాత్రమే చెబుతుంది, కాని దాని లోపలి వివరాలు చెప్పదు. మూడవది, కాంతి జనకానికి వస్తువుకి మధ్య దూరం మారినప్పుడు నీడ సైజ్ కూడా మారుతుంది. అసలు ఈ నీడలు ఎందుకు ఏర్పడతాయి? దీనికి సమాధానం కాంతికి ఉన్న ఒక చాలా ప్రాథమికమైన ధర్మంలో ఉంది. అదే కాంతి రుజుమార్గ ప్రసారం. ఇంగ్లీష్లో రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. అంటే కాంతి ఎప్పుడూ సరళ రేఖలలో అంటే స్ట్రెయిట్ లైన్లో వంకర్లు పోకుండా ప్రయాణిస్తుంది. ఈ ధర్మాన్ని మీ నోట్స్లో ఒక స్టార్ మార్క్ పెట్టుకుని రాసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. కాంతి ఇలా నిటారుగా వెళ్తున్నప్పుడు దానికి అడ్డంగా ఒక అపారదర్శక వస్తువు వస్తే కాంతి ఆ వస్తువును దాటుకొని వెళ్లలేదు కదా. దాని ఫలితంగా ఆ వస్తువు వెలుక కాంతి చేరలేని ఒక చీకటి ప్రాంతం ఏర్పడుతుంది. దాన్నే మనం నీడ అంటున్నాం. కాబట్టి నీడలు ఏర్పడటానికి అసలు కారణమేంటి అనడిగితే సమాధానం కాంతి రుజుమార్గ ప్రసారం. కాంతి సరళ రేఖలలో ప్రయాణిస్తుంది అనడానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణే ఈ పిన్హోల్ కెమెరా. ఇప్పుడు మనం మన 4వ విభాగంలో దాని గురించి తెలుసుకుందాం. పిన్హోల్ కెమెరా కూడా కాంతి రుజుమార్గ ప్రసారం అనే సూత్రం మీదే పనిచేస్తుంది. దీని ద్వారా ఏర్పడే ప్రతిబింబాల లక్షణాల మీద పరీక్షలలో ప్రశ్నలు వస్తుంటాయి. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పిన్హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబం 1. నిజ ప్రతిబింబం లేదా రియల్ ఇమేజ్ అంటే దాన్ని ఒక తెర మీద మనం పట్టవచ్చు. 2. ఇది తలక్రిందులుగా అంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. పైది కిందికి, కిందిది పైకి కనిపిస్తుంది. ఇక్కడ నీడకు పిన్హోల్ ప్రతిబింబానికి ఉన్న ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. నీడకు రంగుండదు, అది నలుపు మాత్రమే. కానీ పిన్హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబానికి వస్తువుకున్న అసలైన రంగులు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక: సూర్యుడిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడకూడదు. పిన్హోల్ కెమెరాతో కూడా చూడకూడదు. అది మీ కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీయగలదు. ఒకవేళ సూర్యగ్రహణం లాంటివి చూడాలి అనుకుంటే దాని ప్రతిబింబాన్ని ఒక తెర మీద పడేలా చేసి ఆ ప్రతిబింబాన్ని మాత్రమే చూడాలి. దయచేసి ఈ జాగ్రత్త అందరూ పాటించాలి. సరే, ఇక మనం చివరి మరియు 5వ విభాగానికి వచ్చేశాం: కాంతి పరావర్తనం మరియు దర్పణాలు. మనం రోజూ అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం కదా, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లేదా కాంతి పరావర్తనం
చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక బంతిని గోడకు కొడితే అది ఎలా వెనక్కి వస్తుందో అలాగే కాంతి కిరణాలు నునుపుగా మెరుస్తూ ఉన్న ఒక ఉపరితలం మీద పడి తిరిగి వెనక్కి రావడాన్నే కాంతి పరావర్తనం అంటాం. ఈ ధర్మం వల్లే మనకు అద్దాలలో ప్రతిబింబాలు కనిపిస్తాయి. అంటే పరావర్తనం అనేది కాంతి తన ప్రయాణ దిశను మార్చుకునే ఒక విధానం. మనం రోజూ ముఖం చూసుకునే అద్దాన్ని సమతల దర్పణం లేదా ప్లేన్ మిర్రర్ అంటాం. ఇందులో ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు చాలా ముఖ్యం. ప్రతి పాయింట్ను నోట్ చేసుకోవాలి. 1. ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, తలక్రిందులుగా కనిపించదు. 2. వస్తువు సైజ్ ఎంతుందో ప్రతిబింబం సైజ్ కూడా అంతే ఉంటుంది. 3. ఇది మిథ్యా ప్రతిబింబం, అంటే దీన్ని తెరమీద పట్టలేం. పిన్ హోల్ కెమెరాలో నిజ ప్రతిబింబం, ఇక్కడ మిథ్యా ప్రతిబింబం. ఈ తేడా ముఖ్యం. ఇక 4వది, ప్రతిబింబం పార్శ్వ విలోమం చెంది ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పార్శ్వ విలోమం లేదా లాటరల్ ఇన్వర్షన్ అంటే ఏమీ లేదు. అద్దంలో చూసినప్పుడు వస్తువు యొక్క కుడిభాగం మనకు ఎడమవైపున, ఎడమభాగం మనకు కుడివైపున కనిపించడం. ఉదాహరణకు, మీరు అద్దం ముందు నిలబడి మీ కుడి చేతిని పైకెత్తుతే అద్దంలోని ప్రతిబింబం ఎడమ చేతిని పైకెత్తినట్లు కనిపిస్తుంది. అందుకే అంబులెన్స్ వాహనాలపై ఏఎంబ్యులెన్స్ అనే పదాన్ని రివర్స్లో రాస్తారు. ఎందుకంటే ముందు వెళ్తున్న వాహనం అద్దంలో చూసినప్పుడు అది సరిగ్గా కనిపిస్తుంది. ఈ కాంతి పరావర్తనమనే సూత్రం మీద పనిచేసే ఒక మంచి పరికరం పెరిస్కోప్. దీనిని ఎక్కువగా జలాంతర్గాములలో అంటే సబ్మరైన్లలో వాడతారు. నీటి లోపల నుండి బయట ఉపరితలం మీద ఏముందో చూట్టానికి లేదా గోడ అవతలేముందో చూట్టానికి దీన్ని వాడతారు. ఇందులో 2 సమతల దర్పణాలను ఉపయోగించి కాంతిని 2 సార్లు పరావర్తనం చెందించి వస్తువులను చూస్తారు. సరే, ఈ అధ్యాయాన్ని ఒక మంచి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. పూర్తిగా చిమ్మచీకటిగా ఉన్న ఒక గదిలో మన ముందొక పెద్ద అద్దం ఉన్నా కూడా మన ప్రతిబింబం ఎందుకు కనిపించదు? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం మనం ఈ పాఠంలో నేర్చుకున్న మొదటి సూత్రంలోనే ఉంది. ప్రతిబింబం ఏర్పడాలంటే ఏం జరగాలి? కాంతి పరావర్తనం చెందాలి. మరి పరావర్తనం చెందాలంటే ముందు దానిమీద పడటానికి కాంతుండాలి కదా. చీకటి గదిలో కాంతి జనకమే లేదు, కాబట్టి మనమీద కాంతి పడదు, అద్దం నుండి పరావర్తనం చెందదు. అందువల్ల మన కంటికి ప్రతిబింబం చేరదు. అందుకే మనకు ఏమీ కనిపించదు. చూసారా, సైన్స్లో అన్ని కాన్సెప్ట్లు ఎలా ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయో? ఈ ప్రాథమిక అంశాలను బాగా రివిజన్ చేయండి. మీ పరీక్షలకి ఇవి తప్పకుండా ఉపయోగపడతాయి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.